హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1 లీటర్ పట్టే బౌల్ని తీసుకొని అందులో 1 లీటర్ మిల్క్ యాడ్ చేయాలి. మీకు క్రీమ్ మిల్క్ దొరికితే అవి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే క్రీమ్ మిల్క్ వల్ల మనకు పన్నీర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కదా క్రీమ్ మిల్క్లో, అందుకని. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలు మరిగించుకుందాం. పాలు పొంగొచ్చినాక తర్వాత కూడా 5 to 10 మినిట్స్ మనం మరిగించుకోవాలి. అంటే పాలను మరిగించుకోవటం వల్ల వాటర్ అనేది పోతుంది కదా, అందుకని పాలు కొంచెం ఎక్కువసేపు మరిగించుకోవాలి. సో మనం ఇలా ఇంట్లో రెడీ చేసుకోవటం వల్ల హెల్త్కి ఇంకా మనీ కూడా సేవ్ చేసుకుంటాము. బయట వాటికన్నా మనం ఇంట్లో చేసుకున్నవి ఏవైనా హెల్త్కి మంచిది కదా. సో మీకు కుదిరితే ఇలా ట్రై చేసి చూడండి. ఒక 10 మినిట్స్ మరిగినాయి పొంగొచ్చిన తర్వాత. ఇప్పుడు నేను లెమన్ యాడ్ చేస్తాను. వన్ లీటర్ మిల్క్కి 1 లెమన్ సరిపోతుంది పెద్దదైతే. బాగా పెద్ద లెమన్ అయితే హాఫ్ అయినా సరిపోతుంది. మరీ ఎక్కువ పులుపు ఉన్నా దానివల్ల పన్నీర్ కూడా పులుపు వస్తుంది. మా ఇంట్లో చాలా చిన్న చిన్నవి ఉన్నాయి, అందుకని నేను 2 యాడ్ చేశాను. మనకు తెలిసిపోతుంది, యాడ్ చేస్తుంటేనే మనకు విరిగేదాన్ని బట్టి అర్థమైపోతుంది. యాక్చువల్గా మీరు డైరెక్ట్గా లెమన్ని పిండకుండా, లెమన్ పిండేవి మనకు ఉంటాయి కదా ప్రెస్ చేసేవి, వాటిలో పెట్టుకొని పిండండి. అప్పుడు సీడ్స్ కానీ ఇంకేదన్నా ఎక్స్ట్రా అనేది రాకుండా ఉంటుంది దాంట్లోకి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పాలు విరగటం, కాకపోతే మనకు వాటర్ సపరేట్ అయ్యే వరకు దాన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అలా ఉంచుకుంటేనే తెలిసిపోతుంది మనకి. ఇదిగో ఇలా వాటర్ సపరేట్ అయినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా హోల్స్ ఉన్న ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నదంతా ఇందులో వంపేస్తే అప్పుడు వాటర్ అనేది కిందకి సపరేట్ అయిపోతుంది. యాక్చువల్గా చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని వీడియో చేశాను.
లెమన్ స్క్వీజ్ చేసుకునే దాంట్లో స్క్వీజ్ చేసుకున్నట్టే మనకి సీడ్స్ అనేవి రాకుండా ఉండేవి. నేను డైరెక్ట్గా వేయటాన దానివల్ల ఈ సీడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాటర్తో దాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకుంటే పులుపు అనేది కిందకి వెళ్ళిపోతుంది ఆ వాటర్ ద్వారా. టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకేమైనా రిమైనింగ్ వాటర్ ఉన్నా అది కూడా పోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టి వెయిట్ పెడితే ఇంకేమైనా వాటర్ ఉన్నా అది అనేది మొత్తం సపరేట్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ ప్లేట్ పెట్టాను, తర్వాత ఈ ప్లేట్ అనేది స్మూత్గా రాదేమోనని వేరే ప్లేట్ మార్చాను. ఓకే, 2 అవర్స్ రెస్ట్ పొజిషన్లో ఉంచాలి. ఉంచిన తర్వాత వెయిట్ తీసేసాను 2 అవర్స్ అయిపోయినాక. ఈ పన్నీర్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు 10 డేస్ అయినా ఉంటుంది. బట్ 1 వీక్ అయితే బాగా ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో కాక బయట పెట్టుకుంటే 1-2 డేస్ కన్నా ఉండదు. సో మనం 2 డేస్లో యూస్ చేసుకోవడం బెటర్. అసలు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా యూస్ చేసుకుంటామే బెటరు. ఈ లెమన్ సీడ్స్ వల్ల ఆ లెమన్ సీడ్స్ అనేవి ఉండిపోయినాయి. సో ఫైనల్గా మన పన్నీర్ ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.